వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అది ఊరినే పైన మెడకాయ గుడ్డ చుట్టినట్టు ఉంది. అది ఊరేసినారని ఫోటోలు తీశారు. మేము వచ్చేసరికి దింపేసి బాడీ ఉంది. ఆ ఫోటోలు ఏమో కింద కాళ్ళు అంతని కాళ్ళు అంటే ఉరి అవ్వదు కదా. అది ఆ ఊరినే పైన పడుకోబెట్టి మంచి ఉరి ఓడ తీసిన వాళ్ళు శాంతం ఓడ తీయాలిగా. అంతా ఓడ తీయకుండా ఊరినే మెడకు పెట్టి మెడకి గుడ్డ ఎందుకు పెట్టారు? అది మాకు చంపేశారని అనుమానం. అది నిజంగానే అదే ఊరి పెట్టుకుంటే తీసేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదు? లేదంటే ఇప్పుడు మేము వచ్చేదాకా ఆపాలా, లేదంటే పోలీసు సమక్షంలో తీయాలి కదా. అది వీడియో ఆ ఫోటోలు తీసేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదు? ఫోటోలు తీసినప్పుడు వీడియో తీయొచ్చు కదా. హ్యాంగింగ్ ఎంత ఉంది మరి? కాళ్ళు ఎందుకు కనపడకుండా తీశారు? మరి అది పక్కన పెడితే పూర్తి వీడి దూరంలోనే ఉంది. 10 అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్. మేనేజ్మెంట్ కానివ్వండి, మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు పంపించలేదు? మరి ఆ కుర్రోడ్ రూమ్లో మిగతా కుర్రోళ్ళు లేరని చెప్తున్నారు. ఎందుకు లేనప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు కూడా మేనేజ్మెంట్ ఇక్కడికి వచ్చింది లేదు, ఎవరు సమాధానం చూడలేదు. పోలీసు వారము మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దన్నారు. మేము మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం రాలేదండి. పిల్లల్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కు దోసం పరిస్థితులు ఇక్కడ ఏడుస్తున్నాం. మాకు కనీసం ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. ఇది మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటారు? అసలు ఏమీ చెప్పట్లేదండి. ఇప్పుడు వరకు మీరు మీడియా వాళ్ళు మీరు అందరూ ఉన్నారు కదా, అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు. ఒక్కరోడు పక్కన ఉన్న కుర్రోడు గేటు దూకి వెళ్తే మా పిల్లోడిని ఎవరో గేటు దూకి వెళ్ళిపోయారు కొంతమంది కుర్రోళ్ళు అని చెప్తారు. ఎవరో ఏంటో తెలీదు, ఏమీ చెప్పట్లేదు. అదేమంటే మేనేజ్మెంటే చెప్తుంది. ఎవరు వెళ్ళిపోయారంట. నలుగురు మా కుర్రోడు ప్రిన్సిపాల్కి చెప్పాడు వాళ్ళ పేర్లు. ఆ పేర్లు మా కుర్రోడు చెప్పడం వల్ల మేనేజ్మెంట్ నన్ను కొట్టబోయారు సార్ అని చెప్తే ప్రిన్సిపాల్ అన్నాడంట, కిందకు వచ్చి నా దగ్గర నా రూమ్లో కూర్చోండి నన్ను పడుకోరా అన్నాడంట. ఆ తర్వాత ఆఫ్టర్ 5 days తర్వాత ఏమైందంటే నన్ను కొట్టబోయారు సార్ నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పుకున్నాడు. వాళ్ళ నాన్న ఏమన్నాడు, నాన్న ఇలాంటివి చెప్పకూడదు, నీ పని నువ్వు చూసుకో, శుభ్రంగా చదువుకో అని చెప్పాడు. ఆ తర్వాత కేసు హెచ్కి ఆ కుర్రాన్ని ఆ విధంగా చంపేయడం అన్నది జరిగింది అనమాట. ప్రజెంట్ ఆ లెటర్కి అది రాసిన ఆయనకి హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. హ్యాండ్ రైటింగ్ అనేది అది వాళ్ళు మనం రూమ్లో హ్యాండ్లింగ్లో కుర్రాలు మనం ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నప్పుడు దాన్ని వాళ్ళు అనసూయగా తీసుకుని వాళ్ళు తెలుగు పదాలు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి రాశారు. అది చాలా తప్పు. రాత్రి 11:45 వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు నెంబర్కి. నాన్న రేపు ఒకసారి నన్ను కాలేజీకి క్యాంపస్కి రా నాన్న అన్నాడు. అది ఫోన్ నెంబర్ ఎదరా అలా హాస్టల్ అబ్బాయిది కాదు, ఎదరా బీటెక్ అబ్బాయిది అంటున్నారు. మరి ఎదరా బీటెక్ అబ్బాయి 11:45 ఫోన్ చేసినప్పుడు 12:30కి ఫోన్ చేసినప్పుడు మరి ఆ ఇన్ఫర్మేషన్ అన్నది ఉండాలి కదా. ఇంత మట్టికి ఫోన్ చేయలే. మళ్ళీ మేనేజ్మెంట్ కూడా దానికి బయట హాస్టల్ నుంచి ఫోన్ వచ్చిందంటే మరి మేనేజ్మెంట్కి సంబంధం ఉంటుంది కదా. ఇంత మట్టి బయట హాస్టల్ ఆ ఫోన్ వచ్చింది, ఎవరి దగ్గర వచ్చింది ఏంటంటే ఆ స్టూడెంట్ని తీసుకురాలా. కనీసం మేనేజ్మెంట్కి మనం ఇచ్చిన మన రెస్పాన్సిబిలిటీ కుర్రోడు చనిపోయాడు. మేనేజ్మెంట్ ఇంత మట్టికి ప్రిన్సిపాల్ కానీ ఎండీ కానీ ఇంత మట్టి రావడం అన్నది ఇంత మట్టి జరగల. అందువల్ల మేనేజ్మెంట్ వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ కుర్రోని చంపడం అన్నది ఫస్ట్ పాయింట్ జరిగింది. ఆ కుర్రోళ్ళు రీజన్స్ అంటే గోడ దూకి వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రిన్సిపాల్ ఆ కుర్రోళ్ళ పేరు ఈ పొడ్డోడు చెప్పడం వల్ల కుర్రోళ్ళు ఆ చంపిన అదే స్కెచ్ దూకెళ్ళిన కుర్రోళ్ళు మేనేజ్మెంట్ ఏకమయ్యి కుర్రోని చంపడం అన్నది జరిగింది. అది రీజన్ అంటే అన్న ఒక మాట అన్న మీడియా గారు, ఇప్పుడు వాడు కుర్రోడు ఏమైందంటే గోడ దూకి వెళ్తున్నారు ప్రిన్సిపాల్ గారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ కుర్రోని కొడదామని స్కెచ్ గీశారు. ప్రిన్సిపాల్ ఉన్నా లేకపోతే వార్డెను ఆ కుర్రోళ్ళు ఒకటై ఆ కుర్రోని చంపడం అన్నది జరిగింది ఫస్ట్ పాయింట్. నైట్ పొనుకోటాకి వెళ్ళినప్పుడు డిస్టర్బెన్స్ కొంత బయటికి వెళ్ళిపోమన్నాడు. బయటికి వెళ్ళమని వాళ్ళని డిస్టర్బెన్స్ అంటే నేను వెళ్ళనన్న దానికి ఆయన దుప్పటి తీసుకొని బయటికి వెళ్ళిపోతుంటే అన్న వాళ్ళని డిస్టర్బెన్స్ నీకు ఎందుకు అన్న నేనే వెళ్ళిపోయా, దుప్పటి తీసుకుని నేనే వెళ్ళిపోయి పక్క రూమ్లో పడుకున్నా. అది జరిగింది, వెళ్ళి పొనుకున్నా. ఇక ఇట్లా అన్నాడని వాటిని చెప్పావు నువ్వు వాటి నుంచి సార్ కొనుక్కున్నారన్న అప్పటికి. వాటిని సార్ పడుకున్నప్పుడు లేపాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? నన్ను కొత్తగా వచ్చి రూమ్ తెలియదు అన్న, నాకు తెలియదు అన్న అసలు రూమ్ ఎవరికి తెలియదు అన్న, రూమ్ ఎవరికి తెలియదు. ఎందుకు చెప్పలా? నువ్వు ఆ రూమ్ వాళ్ళకి ఎవరికైనా చెప్పావు పని ఇట్లా అన్నాడు అన్నయ్య అని. ఆ రూమ్ లో మేము ఇద్దరమే చెప్తాడు. ఎన్ని రోజులైంది హాస్టల్కి వచ్చి ఇక్కడికి? నేను 10 days. ఎక్కడి నుంచి వచ్చావు? సత్యనారాయణ డిస్కషన్ ఎన్ని గంటలు జరిగింది? ఏం డిస్కషన్? ఇప్పుడు నేను నాకు డిస్టర్బెన్స్గా ఉందని చెప్పడం అది 12కి 12కి 12గా ఇప్పుడు నాకు వచ్చలేదు 12గా అనుకుంటున్నాను.
ఆ కుర్రోడు 11:12 గంటలకు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న నాకు ఇబ్బందిగా ఉంది, రేపు పొద్దున ఒకసారి వచ్చి కనపడు అని చెప్పేసి ఆ కుర్రోడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది వేరే వాళ్ళ ఫోన్ నుంచి. నాకేం డిస్టర్బెన్స్, నేను కొత్తగా వచ్చి నాకు తెలియదు అసలు ఆయనకి నాకు సంబంధం కూడా లేదు. నాకు జస్ట్ రూమ్మేట్ అంతే. జస్ట్ నాకు 10 days అవుతుంది. రాత్రి నేనైతే నేను లేనన్నా. ఇంతకుముందు తెలియదు, నేను వచ్చిన తర్వాత ఇద్దరం. నాకేం చెప్పలేదు అన్న. వేరే రూమ్లోకి వెళ్ళిపోనుకో, నాకు డిస్టర్బెన్స్గా ఉందంటే నా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతా ఉంటే అవును నాకు డిస్టర్బెన్స్ అన్నాడు. అంటే నేను వెళ్ళనే బట్టి ఆయన దుప్పటి తీసుకుని వెళ్ళిపోతుంటే నేనే వెళ్తానన్నా, సరే నువ్వే కొనుక్కొని నేనే తీసుకుని వెళ్ళిపోయాను దుప్పటి. ఇక అంత మించి నాకు ఒక్క తెలియదు. అసలు వెళ్ళి కొనుక్కున్నా అసలు. ఇక ఈ హాస్టల్లో ఏమన్నా కుర్రోడికి ఏమన్నా అంటే ఎవరికైనా గొడవలు ఉన్నాయి? చిన్న చిన్న తెలియదు అన్న అసలు. అంటే 10 రోజులు, ఒక రోజు ఉంటేనే పులిహార కలిపేస్తారు అన్న. అసలు 10 రోజులు ఉంటున్నావు కదా. సార్ నేను అడుగు, నేను ఒక్క మాట కూడా మాట్లాడు. వెళ్ళి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా. ఫస్ట్ బెంచ్లో ఆ పక్కన మాట్లాడి ఒక్కడితోనే మాట్లాడింది అసలు. అవ్వలేదన్న, అంతా మామూలుగా. రూమ్లో ఉంటున్నావు కదా, అప్పుడు లెటర్ రాసినట్టు నాకు ఏమన్నా ఫ్రెండ్ ఉన్నారని చెప్పాడేమన్నా? చెప్పలేదన్న. గుర్రం వేణు అనేటటువంటి బాబు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఒక 2A పేపర్ మాత్రమే బ్యాక్లాగ్ ఉంది. ఆ 2A పేపర్ గురించి ఇక్కడ జాయిన్ చేశారు. పిల్లాడైతే చాలా సౌమ్యుడు, అందరితో సఖ్యతగా ఉంటాడు. పిల్లాడి సైడ్ నుంచి అయితే ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు మా దగ్గర. కాకపోతే కొంచెం నెమ్మలంగా ఉంటాడు, పికప్ చేసుకుంటున్నాడు. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ రీసెంట్గా ఈ పిల్లలు కొంచెం ఈ సెకండ్ ఇయర్ పిల్లలు ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నాయి. రేత్రి పూట కాస్త ఈ బిర్యానీకి ఇటు కక్కుర్తి పడుతున్నారని తెలిస్తే మేము కూడా చెప్పాం, అలా తిండి కోసం కక్కుర్తి పడబాకుండా బిర్యానీలు మీకు ఇక్కడే ప్రొవిజన్ ఇస్తాము, దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అన్నట్టుగా మేము కూడా చెప్పాం. నిన్న సాయంత్రం ఆదివారం సాయంత్రం మాట్లాడింది కూడా. ఈరోజు 11:30 వరకు పిల్లలు మధ్యలోనే ఉన్నాడు. ఆ పిల్లాడును ఇంకొక జూనియర్ పిల్లల్లో కూడా ఓ పిల్లాడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. ఆ జూనియర్ పిల్లాడిని ఇక్కడ నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో బయటకు అన్నట్టుగా ఈ పిల్లాడు మాట్లాడినట్టుగా పిల్లాడు చెప్పాడు. ఎందుకనంటే ఈ పిల్లాడు వెళ్ళకపోతే ఆ పిల్లాడు దుప్పటి తీసుకుని బయటకు వెళ్ళిపోతుంటే నువ్వే పడుకో, వీడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, నేనే బయటకు వెళ్తానని ఆ పిల్లాడు బయటకు వచ్చాడండి. తెల్లవారుజామున 5 గంటలకి ఫస్ట్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు లేపుకుని వార్డెన్ కిందకు వచ్చారంట. తోస్తే అది ఒక తూపుకి ఇది అవ్వాల. ఆ తర్వాత మళ్ళీ గట్టిగా తోస్తే అది ఇదైందంట. ఆ తర్వాత పిలిచి ఆ పిల్లలు మా వాళ్ళకి ఇచ్చారు. నాకు ఫోన్ చేశారు కానీ నేను ఆ టైంలో వాకింగ్లో ఉన్నా. తర్వాత వచ్చి 7:30కు చూస్తే నాకు మిస్డ్ కాల్ ఉంది. ఆదరా బెదరాడికి వస్తే ఇట్లా విషయం తెలిసింది, ఇది జరిగింది. ఏదండి, మేము కూడా మా పిల్లాడు చనిపోయినట్టే మేము బాధలో ఉన్నాం. అయితే ఇప్పుడు నిజాలు అనేటటువంటిది మీరు అనుకుంటే నేను అనుకుంటే కాదు, దేవుని సాక్షిగా మాకైతే ఈ బాబు కొంచెం ఇదయ్యాడేమోనని అనిపిస్తుంది. అదేది అనేది మనకి నిజ నిర్ధారణలో తెలుస్తుంది. అలాంటి ర్యాగింగ్ కానీ అలాంటివి అయితే ఎక్కడ జరగలేదండి. అది అసలు యాక్సెప్ట్ చెయ్యం. ఏమాత్రం చిన్న ఇది ఉన్నా కూడా వెంటనే కౌన్సిలింగ్ చేస్తాను. పోలీసులు వచ్చేదాకా బాడీ దింపకూడదు కదా, సో మీ సిబ్బంది బాడీ దించారు, కిందకి దింపించారని చెప్పేసి ఎందుకు సార్ అది? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే అంత అవసరం వచ్చింది మీకు? అది యాక్చువల్గా ఏదన్నా ఊపిరి ఉందనేటటువంటి నెపంతో మామూలుగా మానవ దీంతో చేయటమే తప్ప ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అనేటటువంటి ఇంటెన్షన్ అయితే కాదు. దయచేసి నేను అనేది ఏంటంటే అది అవునా కాదా అనేటటువంటిది మనం ఆర్గ్యూ చేయటం కన్నా కూడా దాన్ని మామూలుగా ఇది ఉంటుంది కదా, ఆ పోలీసు వాళ్ళు దాన్ని రెండింటిని కంపేర్ చేస్తే అది అవునా. ఇప్పుడు మనమైతే ఎవరు కూడా స్క్రిప్ట్ రాసింది అయితే కాదు, ఎందుకంటే ఆ పాప పేరు ఎవరో మనకు తెలియదు. ఎవరిని కూడా ఈ టైంలో చనిపోయిన తర్వాత ఆ పిల్లాడి గురించి మనం చెడుగా మాట్లాడటం కానీ బ్లేమ్ చేయటం కానీ కరెక్ట్ కాదు. మరి హాస్టల్ కూడా నిబంధనల విరుద్ధం, ఒక సీసీ కెమెరా లేదు, ఫైర్ సేఫ్టీ లేదు, ఏమీ లేదు, నిబంధనల విరుద్ధంగా హాస్టల్ ఎట్లా నడిపిస్తున్నారు సార్? ఇక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు, ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ఎట్లా నడిపిస్తున్నారు మీరు?
పర్యవేక్షణ అయితే ఉందండి. అలా ఎవరు కూడా బీటెక్ సంబంధించినటువంటి పిల్లలు అయితే ఎవరు రారండి. ఈ పిల్లలు మనం ఎంత చెక్ చేసినా కూడా ఇప్పుడు ఈ పిల్లగాడి దగ్గర కూడా నంబర్ ఫోన్ ఉంటుంది, డ్రాయర్లో పెట్టుకోవటం, ట్రంక్ పెట్టి అడుగున పెట్టుకోవటం, ఎక్కడో చోట మనం ఎంత ట్రేసింగ్ అన్నా చేయాలి, ఎక్కడో చోట ఆ ఫోన్లు అనేటటువంటి ఒకటి అరా ఉంటాయి. మన పిల్లలు బయటికి వెళ్ళేటటువంటి స్కోప్ అయితే ఉండదండి. మనకు 10:30కి లాకేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.